తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశూగస్థాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చజే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, ధనుస్సు రాశి, ఈ రాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ విధమైన అభివృద్ధి అనేటువంటిది మీకు దొరుకుతుంది అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు సాడే సాతి అంటే ఏల్నాటి శని కానీ, అర్ధాష్టమం కానీ, అష్టమం కానీ, పంచమం కానీ, కంటకం కానీ, జన్మ శని కానీ ఇలాంటి ఏ విధమైన శని దోషము లేదు. శనీశ్వరుడు ధనుసు రాశి వాళ్ళకి అనుకూలం చేసేటువంటి స్థానంలోనే ఉన్నారు. తృతీయాధిపతి తృతీయంలో ఉంటే మంచి ధైర్యము, శుభ ఫలితము. ద్వితీయాధిపతి కూడా ఆయనే కాబట్టి ధనము, కుటుంబంలో సౌఖ్యము, మంచి పేరు, మంచి మాటకి ఒక స్థానము, తర్వాత విద్యాభ్యాస క్షేత్రంలో రారాజిస్తారు. ధనుసు రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కూడా మీకు ఒక సంవత్సరం శనీశ్వరుడు ఇలాంటి శుభ ఫలితాలే ఇస్తారు, మీరేమీ భయపడక అక్కర్లేదు. ఇక గురువు అయితే 9వ ఇంటి దృష్టి అనేటువంటిది మీ రాశిలో ఉంది. గురు బలం అనేటువంటిది ఉంది మీకు, అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా 3 నెలలు ఉంటుంది. ఫిబ్రవరిలో అత్యంత శ్రేష్టంగా ఉంటుంది, మార్చిలోనూ శ్రేష్టము, ఏప్రిల్లోనూ శ్రేష్టము, మే నుంచి మీకు గురు బలం ఉండదు, శని బలం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు గురు శని ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏదైనా చేయాలంటే ఈ 3 నెలలు మీకు టైం ఉంటుంది. అందులోనూ ఫిబ్రవరి మాసంలో మీరు ప్రారంభం చేశారంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుంది. ఏదైనా మీరు స్టేట్స్కి వెళ్ళాలి, వేరే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే కూడా మంచి సమయం ఇది ట్రై చేయడానికి. మంచి ఉద్యోగానికి చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇది మంచి సమయము. కొత్తగా ఉద్యోగానికి జాయిన్ కావాలంటే కూడా ధనుసు రాశి వాళ్ళకి యోగం ఉంది. ఇదే కాకుండా కొత్తగా బిజినెస్ చేయాలి, లేదంటే బ్రాంచ్ ఓపెన్ చేయాలి, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఈ ఇల్లు తీసుకోవాలి, ఇల్లు కట్టాలి, లేదంటే భూమి తీసుకోవాలి, ఇవన్నీ అందరికీ కూడా చాలా వరకు బాగుండేటువంటి మంచి శుభ సమయం అనేటువంటి ఇదే అండి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో మీకు ఉండేటువంటి ఒక ఫలితాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అదొక పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. ఇక 1వ తారీఖు బుధుడు మీకు 2వ ఇంటికి వస్తారు, ధనస్థానానికి, కుటుంబ స్థానానికి, వాక్స్థానానికి. అదే 2వ ఇంటికి 5వ తారీఖు కుజుడు వస్తారు, తర్వాత 11వ తారీఖు శుక్రుడు వస్తారు. ఇక సూర్యుడు అయితే అక్కడే ఉన్నారనమాట. చతుర్గ్రహ కూటమి అనేటువంటిది జరుగుతుంది. చూడండి, 9వ తారీఖు మీకు అమావాస్య ఉంది, ఫిబ్రవరి 9. 24వ తారీఖు వ్యాస పున్నమి ఉంది. 9వ తారీఖు మీకు అమావాస్య తర్వాత శుక్రుడు 2వ ఇంటికి వచ్చేస్తాడనమాట. అది కూడా చాలా శుభ ఫలితము. ఎలా ఉంటుంది అంటే గురువు నుంచి మీకు మంచి ఫలితమే. రాహు అయితే 4వ భావంలో, కేతు అయితే మీకు 10వ భావంలో ఉన్నారు. అది కూడా మేము సీరియస్గా తీసుకోలేము. ఇక 9వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2యంలో ఉన్నారు. 13వ తారీఖు తృతీయానికి వెళ్తారు, అంటే 3వ ఇంటికి వెళ్తారు. 19వ తారీఖు బుధుడు 3వ ఇంటికి వెళ్ళి బుధాదిత్య యోగం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. ఇది ఒక అనుకూలంగా ఉండేటువంటి ఒక పాజిటివ్ అండి మీకు. బట్ విషయం ఏమంటే 2వ ఇంట్లో ఈ 3 గ్రహాలు ఉంది కదా, ఏ ఫలితం ఇస్తుంది? భర్తవ్యమఖిలం విత్తం వాణీ చక్షుశ్చ దక్షిణం విద్యాశ్చ వివిధ తత్సర్వం చింత్యం ద్వితీయతః అనేటువంటి ఒక శ్లోకం అప్లై అవుతుంది. ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా కుజుడు మీకు పంచమాధిపతి, తర్వాత వ్యయాధిపతి. కుజుడు 2వ ఇంటికి వస్తే స్వస్వహ కుటుంబీ ధని అనేటువంటిది అప్లై అవుతుంది. అంటే కుటుంబ సౌఖ్యాన్ని చాలా బలంగా మీకు ఇస్తాడు. మంచి అనుకూలము, అదృష్టం అనేటువంటిది కుజుడు ఇస్తాడు. ఇదే కాకుండా మీరు ఏదైనా అమౌంట్ ఎత్తిపెట్టింటే ఇది సరైన సమయము ఇన్వెస్ట్ చేయడానికి, లేదంటే ఏమీ ఎత్తిపెట్టలేదంటే ఈ సమయము ఇన్వెస్ట్ చేయడానికి ప్రారంభం చేస్తే చాలా మంచిది. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ధనగ్నే కదన్నః అంటే ధనము అనేటువంటిది మీకు చాలా వరకు బాగా వస్తుంది. మంచి పేరు అనేటువంటిది మీకు దొరుకుతుంది. తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా మీరు సరిదిద్దుకుంటారు, కోపాన్ని తగ్గించుకుంటారు. అన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంతానం మీకు అపేక్ష ఉంటే ఈ నెలలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పూర్వ పుణ్యస్థానం కాబట్టి పూర్వీకుల ఆస్తులు వచ్చి మీకు చేరుతుంది. 5వ ఇల్లు చాలా బలిష్టంగా మీకు అనుకూలం వచ్చేటువంటి ఇల్లు కాబట్టి మీకు సక్సెస్ ఉంటుందండి కుజుడి నుంచి. ఇక 2యంలో బుధుడు ఉంటే
ఏమవుతుంది? విశేషమైన ఫలితం, సార్వజనికంగా మీకు మంచి పేరు వస్తుంది, ధార్మికంగా దేవస్థానానికి వెళ్ళొస్తారు, క్షేత్రాలు దర్శనం చేస్తారు, ఉపన్యాసాన్ని చాలా బాగా ఇస్తారు, టీచర్ ప్రొఫెషన్లు, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ అంతా చాలా బాగుంటుంది. ధని అనేటువంటి ఒక శ్లోకం అప్లై అవుతుంది. ధని అంటే ధనము ఉండేటువంటి ధనవంతులు, అంటే ధనవంతులు అయ్యేటువంటి ఛాన్సెస్, బౌద్ధికంగా చాలా వరకు ప్రసిద్ధులు పొందుతారు. ఏ ఒక పని చేసినా కూడా మీకు సక్సెస్ అనేటువంటిది బుధుడు చాలా బాగా ఇస్తాడు. తర్వాత మారక స్థానంలో ఉంటే మాత్రం చెడ్డది, మిత్రస్థానం ఉన్నారు కాబట్టి మీకు సంపత్తిని చాలా బాగా వృద్ధి చేసి చాలా సంతోషం ఉండేటువంటి ఒక సందర్భాన్ని మీకు ఏర్పాటు చేసిస్తారు విశేషమైన స్థానంలో ఉండేటువంటి బుధుడు. ఇక శుక్రుడు కూడా ద్వితీయంలో వస్తారు కాబట్టి కుటుంబ సౌఖ్యము, అన్నానికి తక్కువ లేకుండా లోటు లేకుండా సంతృప్తిగా భోజనము, మంచి వస్త్రాలు, మంచి సుఖనిద్ర, మంచి భోగము. ఇల్లు కట్టాలనుకుంటారా? ప్రారంభం చేయండి. ఇల్లు తీసుకోవాలంటారా? ప్రారంభం చేయండి. సక్సెస్ అవుతుంది. 90 days టైం ఉంది. 100% మీకు సక్సెస్ అవుతుంది. సువాక్య, మంచి మాట మాట్లాడితే మీకు మంచిదే అవుతుంది. అదే కాకుండా ఆరోగ్యము వృద్ధి ఉంది, స్త్రీ నుంచి సౌఖ్యము, తల్లి నుంచి ఆశీర్వాదము, ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతుంది. శుభకార్యాలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ చాలా బాగుంటుంది. అది కూడా మిత్రునిలు కాబట్టి, శనీశ్వరునిలు కాబట్టి శుక్రునికి చాలా వరకు పాజిటివ్. ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ విధమైన సమస్యలు లేవు. కేవలం ఒక్కటే, సూర్యుడు బాగాలేదు కాబట్టి ప్రతిరోజు లేచి నమస్కారం చేయండి సూర్యునికి, అది మంచి ఫలితం వస్తుంది. ఇక జనరలైజ్గా చూసారంటే బంధువుల ఆగమనంతో మీకు మంచి సంతోషం ఉంటుంది, శుభకార్యాలు జరుగుతుంది, మానసికంగా సంతోషపడతారు. కొత్త ఉద్యోగంలో మీకు సక్సెస్ ఉంటుంది, ధన ప్రాప్తి అవుతుంది. మీ మిత్రుల నుంచి మీకు సహాయము, వివాహ విషయంలో మీకు అభివృద్ధి, ఆకస్మికంగా కొన్ని శుభాలు జరుగుతుంది, ఆరోగ్యం అభివృద్ధి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు కంపల్సరీ కావాలండి. కాస్త సోంబేరి పడిపోతారు, సోంబేరి పడకుండా ఉంటే ఇంకా మీకు అధికంగా అభివృద్ధి ఉంటుంది. కోపం ఎక్కువ వస్తుంది నిలా, అవన్నీ మీరు బ్యాలెన్స్ చేయాలి. ఆరోగ్యము, తర్వాత మీ ముఖ సౌందర్యంతో చాలా వరకు ఆసక్తి మీకు కలుగుతుంది. అదృష్టం అనేటువంటిది మీ తల్లిదండ్రుల రూపంలో ఈ ఒక నెల మీకు వస్తుంది. నూతన వాహన యోగము, వస్త్ర యోగము, వస్తు యోగం అనేటువంటిది ఉంటుంది. వ్యాపారులకు మంచి ధనప్రాప్తి, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు శుభఫలము, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళటువంటి శుభఫలము, కూరగాయలు, పూలు, పళ్ళు, చిన్న చిన్న వ్యాపారము చేసేటువంటి వాళ్ళకు మంచి ఫలం ఉంది. ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా చాలా మంచి ఫలం ఉంది. తర్వాత చాలా తిరుగుతారు, దాని నుంచి కాస్త దేహ ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు కాస్త ఫుడ్ చాలా వరకు మెయింటైన్ చేయండి. డౌట్ పడకండి, సందేహం అనేటువంటిది ఎక్కువైతే మీకు ఆ సందేహం నుంచి కాస్త నెగటివ్ అవుతుంది. రాజకీయంలో కూడా మీకు సక్సెస్ ఉంటుంది, వ్యాపారంలో కూడా మీకు అభివృద్ధి ఉంటుంది. ఎన్ని శుభ ఫలితం అండి. చూసారు కదా, ధనుసు రాశికి మీ రాశ్యాధిపతి చాలా బాగున్నాడు, సుఖాధిపతి గురువు చాలా బాగున్నాడు, మీకు ధైర్యము, స్థైర్యము, శౌర్యం ఇచ్చేటువంటి శని బాగున్నాడు, కుటుంబము, ధనము, వాకు, విద్య ఇచ్చేటువంటి శని బాగున్నాడు. అదే కాకుండా మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అనేటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, లాభాధిపతి, రుణరోగ శత్రుస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు బాగున్నాడు, మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు బాగున్నాడు. కేవలం మీకు సూర్యుడు మాత్రం బాగోలేదు. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధమైన సమస్యలు లేకుండా సంతోషంగా మీరు జీవనాన్ని గడిపేదానికి భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఉందండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.